జై హో. నమస్కారం. అతి సామాన్యుల అసమాన గాథల సమాహారం ఈటీవీ జైహోకు స్వాగతం. కోవిడ్ నిరోధక వస్త్రాలు రూపొందిస్తూ పారిశ్రామికవేత్తగా ఎదిగిన ఓ యువతి ఇంటి ముందుకే బడిని తీసుకొచ్చి అభాగ్య బాల్యంపై అక్షర వెలుగులు కురిపిస్తున్న ఓ ఉపాధ్యాయుని, పర్యావరణ హితకారుణ్యంతో అరుదైన కొంగబావులకు ఆతిథ్యమిచ్చి పెంచి పోషిస్తున్న ఓ పరిశోధకురాలు. ఇలా ముచ్చటైన 3 స్ఫూర్తిదాయక కథనాలతో మీ ముందుకొచ్చింది ఈటీవీ జైహో. జై హో. అవి ఐఐటి మద్రాసు పూర్వ విద్యార్థిని దీప్తి అపూర్వ ఆవిష్కారాలు. కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని కమ్మిన వేళ ఆమె వైరస్ నిరోధక మాస్కులు, కాలుష్యం నుంచి కాపాడే వస్త్రాలను తయారు చేస్తున్నారు. మరోవైపు మహిళల ఆర్థిక స్వావలంబనకు బాట వేస్తూ ఉభయతారకంగా నిలిచారు. పరిశుభ్రతకు ఉద్దేశించిన వినూత్న ఉత్పత్తుల కథ ఇది. నేటి పరిస్థితులలో, ప్రత్యేకించి కోవిడ్ ఉధృతంగా ఉన్న దశలో వైరస్ నిరోధక వస్త్రాలు, మాస్కులకు ఎంతో గిరాకీ ఏర్పడింది. తయారీ నుంచి చివరి వినియోగదారునికి చేరేదాకా వీటి ఉత్పత్తి కథనం ఆసక్తిదాయకం. ఎవరు ఉత్పత్తి చేస్తున్నారో, ఎవరు నిర్వహిస్తున్నారో తెలుసుకోవటం అవశ్యం. నేను ఇక్కడ 2 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. నేను ఇక్కడ అమెజాన్ సెల్లర్, మళ్ళీ డెలివరీ లాజిస్టిక్స్ చేస్తూ ఉంటాను. 2 ఇయర్స్కు ముందైతే నేను హౌస్ వైఫ్ని. मैं टेलरिंग का पूरा वर्क करती है. నేను ఇంట్లో ఉండే టైలరింగ్ పని చేస్తున్నాను, కానీ ఈ కంపెనీ గురించి తెలిసి ఇక్కడ చేరాను. నేను కుట్టు పని నేర్చుకున్నాను, మాస్కులు తయారు చేస్తున్నాను. ఇలాంటివే మరికొన్ని కొత్తవి చేయటం వచ్చింది. పనిలో కొత్త విషయాలు తెలిసాయి. నేనిప్పుడు ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు. ఇందులో ఏదైనా చేయగలనన్న ఆత్మవిశ్వాసం వచ్చింది. इधर भी फ्रीडम हमको मिल गया कि इधर भी जा सकते हैं. ఈ యువకుడు నాగభూషణం, ఇంజనీరింగ్ విద్యార్థి. లాక్డౌన్ నేపథ్యంలో వచ్చిన విరామంలో ఈ అంకుర సంస్థలో పనిచేస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఎకాల్లో చేరిన తర్వాత నా ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది. నన్ను నేను తెలుసుకోగలిగాను. 4 సంవత్సరాల ఇంజనీరింగ్లో నేర్చుకునే దానికన్నా 4 నెలల ఎకాల్ ఇంటర్న్షిప్లో ఎక్కువ నేర్చుకోగలిగాను అని అనుకుంటున్నాను. మొదట్లో చాలా తిట్లు తినేవాడిని, కానీ ఆ తిట్ల ద్వారానే నేను ఎంతో నేర్చుకోగలిగాను. వీరంతా బ్యాక్టీరియా, వైరస్ నిరోధక బేబీ రబ్, వైద్యపరంగా పరిశుభ్ర పద్ధతుల్లో పక్కబట్టలు, రక్షక గౌన్లు, ముఖ కవచాలను తయారు చేసి విక్రయిస్తున్నారు. ఈ అంకుర సంస్థ ఆలోచన వెనక ఉన్న మహిళ మద్రాసు ఐఐటి పూర్వ విద్యార్థిని. పేరు దీప్తి నత్తల. ఆమె బ్యాక్టీరియా, సంక్రామిక వైరస్ నిరోధకాల తయారీలో స్థానికులకు శిక్షణనిస్తున్నారు. మరోవైపు వీరికి సాధికారత కల్పిస్తున్నారు. భవిష్యత్తును అంచనా వేసి తను సకాలంలో తీసుకున్న సరైన నిర్ణయమే ఈ ప్రాజెక్టు ఆవిర్భావం. నాకు 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. అనేక బహుళజాతి సంస్థల్లో పనిచేశాను. అదే సమయంలో అద్భుత సుందర లోకాలు చూసేందుకు నా డబ్బు, సమయం వెచ్చించాను. తద్వారా నేనెంతో నేర్చుకున్నాను. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 దాకా చేసే ఉద్యోగాల్లో అర్థం లేదనిపించింది. మరెంతో నేర్చుకోవాలంటే మీ సృజనాత్మక శక్తికి విముక్తి కల్పించాలి. సిక్కిం రాజధాని గ్యాంగ్టక్లో విపాసన తరగతులకు హాజరయ్యాను. బహుశా 5వ రోజో లేక 6వ రోజో హెకాల్ ఆలోచన నా మనసుకు తట్టింది. నేను విదేశాల నుంచి తిరిగి వచ్చాక ఈ కాలుష్యం నాకు పడలేదు. ఇది నా వ్యక్తిగత బాధే కావచ్చు, కానీ హానికారక నీలలోహిత కిరణాలు, ఇక్కడి శుభ్రత మీద నాకు అంతర్జాతీయ ప్రయాణికులు కొన్ని విషయాలు చెప్పారు. మీ దేశం ప్రకృతి పరంగా బావుంటుంది. మేము మీ దేశంలో పర్యటించి తిరిగి వెళ్లే సమయంలో ఉదరకోశ బాధలు, ముఖం, చర్మ సంబంధ ఇన్ఫెక్షన్లు వెన్నంటి వచ్చేవి అని అన్నారు. ఇలాంటి సంస్థ ఏర్పాటుకు ఆమెకు ఆలోచన ఇచ్చింది మిత్రులేనని తెలుసు. కాని వాటి తయారీకి ఏ పదార్థాలు వినియోగించారు, అవి మనల్ని ఎలా కాపాడుతాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది యాన్. ఈ దారము ఇలా వర్టికల్లీ చాలాసార్లు, హారిజంటలీ చాలాసార్లు పెట్టుకుంటూ వెళ్తే ఇలాంటి బట్ట రెడీ అవుతుంది. సో ఈ బట్టని నెక్స్ట్ స్టేజ్లో ఇలా అవుతుంది. ప్రింటింగ్, డైయింగ్, పిగ్మెంట్ ఐస్, ఫినిషింగ్ వెళ్ళినప్పుడు.
సో మేము ఏం చేసామంటే యాన్ స్టేజ్లోనే దీంట్లో మేము ఇంజనీరింగ్ చేసాం. సో దీనిలో కాపర్ ఉంది ఇప్పుడు మీరు చూస్తున్న దాంట్లో యాన్లో. అలాగే మాకు టర్మరిక్, నీమ్ ఎక్స్ట్రాక్ట్స్, నానో కెమికల్ కాంపోజిషన్స్ వేయడం వచ్చింది. ఒకవేళ కరోనా బారిన పడినా ఈ ఉత్పత్తులు వైరస్ ప్రభావాన్ని తగ్గిస్తాయని చెప్పవచ్చు. దీప్తి తయారు చేస్తున్న వస్తువులు వైద్యపరంగా సురక్షితమైనవి, అన్నీ పర్యావరణహితంగా తయారయ్యేలా చూస్తున్నారు. హెకాల్ ఫ్యాబ్రిక్ అయితే బేస్ కాటన్ వాడడం వల్ల యూజ్ అయిపోయిన తర్వాత చిన్న పీసెస్లో కట్ చేసి చెత్తలో, మన కిచెన్ వేస్ట్లో, అరటికాయ తొక్క, యాపిల్ తొక్కలో వేస్తే 14 వీక్స్లో డీకంపోస్ట్ అయిపోతుంది. దీప్తి నత్తల మద్రాసు ఐఐటి పూర్వ విద్యార్థిని, నానో టెక్నాలజిస్ట్. ఒక మహిళగా ఈ అంకుర సంస్థను ప్రారంభించటం అంత తేలికగా ఏమీ జరగలేదు. ఇందుకోసం 2019లో కొంత పరిశోధన చేశారు, కొంత అభివృద్ధి సాధించారు. ఇంతలో 2020లో విరుచుకుపడిన కోవిడ్, తరువాత విధించిన లాక్డౌన్ అనేకానేక జీవితాలను ప్రభావితం చేశాయి. ఈ క్రమంలో దీప్తి కోవిడ్ వ్యాప్తి నిరోధక వస్త్రాలను, ఇతర ఉత్పత్తులను భారీ స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ అందించిన ప్రత్యేక సహకారంతో ఒక మిల్లు సమకూరింది. ఇదే సమయంలో కోవిడ్, లాక్డౌన్ వల్ల ఏర్పడ్డ పరిస్థితులు ఈమె ఉత్పత్తుల తయారీ పెరిగే అవకాశమిచ్చాయి. హూ ఆర్ ది టాప్ డెసిషన్ మేకర్స్ అని లిస్ట్ తీసానండి. లిస్ట్ తీస్తే 1, 2, 3, 4 అట్లా పేరులో గౌతమ్ సవాంగ్ అని పేరుంది. IPS ఆఫీసర్, DGP ఆఫ్ AP. ఎన్ష్యూర్ దట్ సంబడి ఫ్రమ్ హిస్ ఆఫీసెస్ కాల్ మీ అండ్ ఆ రోజు కలుస్తారు అని. 12 కల్లా ఆఫ్టర్నూన్ ఫోన్ కాల్ వచ్చింది ఆయన ఆఫీస్ నుండి. 2 కల్లా నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. 2 ఫోన్ కాల్స్ చేశారండి. ద మోస్ట్ బిగ్గెస్ట్ మిల్స్ ఇన్ ఇండియా వాళ్ళ చైర్మన్స్తో మాట్లాడి, వాళ్ళకి నా గురించి చెప్పి, వాళ్ళకి నా మొబైల్ నంబర్ ఇచ్చి, వాళ్ళ మొబైల్ నంబర్ నాకు ఇచ్చారు. ఆ ఈవినింగ్ కల్లా మిల్స్తో సెటప్ అయ్యి నెక్స్ట్ వీక్ హెకాల్ ఫ్యాబ్రిక్ ప్రొడక్షన్లోకి వెళ్ళింది. దీప్తి UAE, ఖతార్, అమెరికా దేశాలలో పనిచేశారు. ప్రయాణాలను ఎంతో ఆస్వాదించే దీప్తి అమెరికాలో అనేక పర్యాయాలు పర్యటించారు. ఆమె ఇప్పటివరకు 20 దేశాలలో పర్యటించి వచ్చారు. ప్రయాణాలు ఎంత ఇష్టమైనప్పటికీ విదేశాలలో స్థిరపడాలన్న బంగారు కలలేవి కనలేదు. పుట్టిన గడ్డను మరిచిపోకుండా ఇక్కడి బిడ్డల భవిత కోసం కృషి చేస్తున్నారు. ఆమె స్పందన ఎంతో స్ఫూర్తిదాయకం. నేను కేంద్రీయ విద్యాలయంలో చదివాను. అది సైనికులు నివసించే ప్రాంతంలో ఉండేది. మన జనగణమన జాతీయ గీతాన్ని ఇవాళ విన్నా కూడా నా మనస్సు పొంగి రక్తం ఉరకలు వేస్తుంది. నేను దేశాన్ని అమితంగా ప్రేమించే దేశభక్తురాలిని. అందువల్ల విదేశాలకు వెళ్లిపోవాలని, గ్రీన్ కార్డో పౌరసత్వాన్నో పొందాలని ఎన్నడూ లక్ష్యంగా నిర్దేశించుకోలేదు. నేను భారత్ను ప్రేమిస్తున్నాను, చాలా సంతోషంగా ఉన్నాను అని గట్టిగా చెప్పాను. హెకోల్ ఒక అంకుర పరిశ్రమగా ప్రారంభమై 2 ఏళ్లు దాటింది. సకాలంలో సరైన వస్తువుతో ఆత్మనిర్భర్కు నిజమైన నిర్వచనమిచ్చింది. ఇవాళ దీప్తి తయారు చేస్తున్న ఉత్పత్తులు ఆన్లైన్ షాపింగ్ పోర్టల్స్లో లభిస్తున్నాయి. స్ఫూర్తిదాయక విజయాలతో ఆమె మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇవాళ ఐక్యరాజ్యసమితి, భారతీయ రైల్వేలు, భారత పర్యాటక విభాగం, సూపర్ బజార్లు ఆమె ఉత్పత్తులకు ఘనమైన వినియోగదారులు. వ్యక్తిగా బయలుదేరి శక్తిగా ఎదిగిన దీప్తి కథనం స్ఫూర్తిదాయకం. బతుకుబండి నడపడానికి బడిమానేసిన పిల్లల దగ్గరికే పాఠశాలే కదిలి వస్తోంది. అక్షరగంధం లేక అంధకారములో ఉండే బాలలకు ఓ మానవతామూర్తి ఆశాజ్యోతి అయ్యారు. ముంబై మహానగరంలో ఇంటి ముంకటికి వచ్చి అక్షర వెలుగులు పంచుతున్న స్కూల్ ఆన్ వీల్స్ ముంబై వాసులను ఆకట్టుకుంటోంది. ముంబై మురికివాడలు, తెగిపడిన చుక్కల్లా చిన్నారులు. వీరికి ఆవాసం లేదు, ఆహారం లేదు, అక్షరగంధం అసలే లేదు. బడికి రాని ఇలాంటి చిన్నారుల ముంగిటకు పాఠశాలే కదిలి వచ్చింది. వీధుల నుంచే చదువు చెప్పే ఆశయంతో డోర్ స్టెప్ సంస్థ రథం వచ్చేసింది.
బడి మానేసిన మురికివాడల చిన్నారులకు చదువు చెప్పటానికి డోర్ స్టెప్ సంస్థ స్కూల్ ఆన్ వీల్స్ ను ప్రారంభించింది. తద్వారా వీధి బాలలకు విద్య మీద ఆసక్తిని పెంచే సరదా అభ్యాస విద్య సిలబస్ ఆధారిత విద్యా బోధనకు బీనా లష్కేరీ అనే ఉపాధ్యాయుని 1988లో శ్రీకారం చుట్టారు. బడి మానేయటానికి కారణాలు, పాఠశాల విద్యకు ఎందుకు దూరం అవుతున్నారో ఈమె స్వయంగా తెలుసుకున్నారు. Doing the follow-up of the dropout students, and I came to know that there are many students. డ్రాపౌట్ స్టూడెంట్స్ ని తిరిగి బడికి రప్పించే యత్నాల్లో ఉండగా కొన్ని విషయాలు తెలిసాయి. అసలు బడే ఎరగని చిట్టు చేతులు చేపల పరిశ్రమలో పనిచేస్తున్నాయని, కొందరు చిత్తు కాగితాలు ఏరుతున్నారని తెలిసింది. చదువుకోవటానికి ఆసక్తి ఉన్నా వారికి బడికి రాలేని పరిస్థితి. పాఠశాల వేళలు అనుకూలంగా లేవు. పైగా కుటుంబానికి ఆర్థికంగా ఆసరాగా ఉన్నారు. అప్పుడు నేను నా పాఠశాల సహాధ్యాయిని రజనీ పరంజపేతో సమాలోచనలు జరిపాను. స్కూలుకు రాని ఆ పిల్లల దగ్గరకే స్కూలును తీసుకెళ్లే ఇలాంటి ఆలోచన మొగ్గతొడిగింది. ఎక్కడ పిల్లలు కనపడితే అక్కడ మా బడిని ప్రారంభించాం. And that's how the doorstep school came into picture. So wherever we find the children, we start the school. స్కూల్ ఆన్ వీల్స్ ముంబైలో డ్రాపౌట్ రేటును గణనీయంగా తగ్గించింది. అలాంటి వారు స్కూళ్లలో కొనసాగేలా తోడ్పడింది. ముంబైలోని అనేక మురికివాడల వీధుల్లో పనిచేసే బాలలను అనేక మందిని బీనా, ఆమె సహచరులు చూశారు. ఈ సందర్భంగా అనేక క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయి. కానీ బాలల తల్లిదండ్రులతో వ్యవహరించటమే మరింత కష్టమయ్యింది. See, dealing with the children is easier than dealing with the parents. చూడండి, చిన్నారులతో వ్యవహరించడం పేరెంట్స్ తో డీల్ చేయడం కంటే ఎంతో తేలిక. మొదట్లో తల్లిదండ్రుల నుంచి చాలా ప్రతిఘటన ఎదురైంది. కొన్ని సందర్భాల్లో మమ్మల్ని చూడగానే తమ పిల్లల్ని దాచిపెట్టేవారు, ఇక్కడ లేరని చెప్పేవారు. మేం వచ్చి తరగతులు పెట్టేవేళ పిల్లల్ని దూరంగా పంపేవారు. పేరెంట్స్ ను ఒప్పించడం, ప్రేరేపించడం కష్టమైంది. వాళ్ల బాధ ఏమిటంటే ఆ సమయంలో వీళ్లు చదువుకుంటే కుటుంబ ఆదాయం పోతుంది. కానీ వాస్తవం మాతో చెప్పేవారు కాదు. మేము ఏదన్నా సమావేశానికి వారిని పిలిస్తే మా సమయాన్ని ఎందుకు వృధా చేస్తారని విసుక్కునేవారు. వాళ్లను నేను అర్థం చేసుకోగలను. వాళ్లు ముంబైలో ఉన్నది చదువుకోటానికి కాదు, జీవితాన్ని జీవించేందుకు ఎంతో కొంత సంపాదించాలి. అంతే తప్ప విద్య అసలు వారి అజెండాలో విషయమే కాదు. So for them, education is the something which is not into their agenda at all. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటంటే ఇప్పుడు ఈ చిన్నారులకు ఒక కల ఉంది, లక్ష్యం ఉంది, ఖచ్చితంగా నెరవేర్చుకుంటారు. ఇక్కడికి రావటం, చదువుకోవటం నాకెంతో ఇష్టం. ఈ ఉపాధ్యాయులంటే నాకు ఇష్టం. నేను పెద్దయ్యాక పోలీస్ అవుతాను. నేను భారత సైన్యంలో చేరాలనుకుంటున్నాను. కానీ కోవిడ్ మహమ్మారి విరుచుకుపడ్డ వేళ క్షేత్రస్థాయిలో విద్యార్థులు వెళ్లిపోకుండా ఆపటం, వారి విద్యా సంవత్సరం తిరిగి ప్రారంభించటం అంత తేలిక కాదు. మొదట్లో పేరెంట్స్ కరోనా వైరస్ భయంతో తమ పిల్లలను పంపటానికి ఇష్టపడలేదు. కానీ మేము నచ్చజెప్పాక పిల్లలని బడికి పంపటం ప్రారంభించారు. ఎక్కువగా గేమ్స్ ఆడించటం, యాక్టివిటీస్ చేపట్టడం చేశాం. ఎందుకంటే పిల్లలు చదువుకోవటానికి మళ్లీ అలవాటు పడతారు. ఆమె విద్యార్థులు అనేక మంది ఇప్పుడు తనకు మద్దతుదారులయ్యారు. చదువుకునే అవకాశాలు లేనివారు చదువుకునేలా తోడ్పాటును అందిస్తున్నారు. There was a one Hassan which was ఈ విషయంలో హసన్ను నేను చాలాసార్లు కలిశాను. అది హసన్ కావచ్చు, ఇక్బాల్ కావచ్చు, లేదా ఇంతియాజ్ కావచ్చు. వీళ్ళు స్కూల్ ఆఫ్ క్రాపౌట్ మార్కెట్ దగ్గర మా స్కూల్ ఆన్ వీల్స్ విద్యార్థులు. ఇప్పుడు వాళ్ళు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. మంచి దుకాణాల్లో క్యాష్ కౌంటర్లు నిర్వహిస్తున్నారు. అనేక మంది విద్యార్థులకు సహాయపడుతున్నారు. దీదీ, మీరేమీ ఆందోళన చెందవద్దు. వీళ్ల బాగోగులు మేం చూసుకుంటాం. వాళ్ళని మేం పిలుస్తాం. వాళ్ళు అక్షరాస్యులయ్యేదాకా మేం చూస్తాం అని అంటున్నారు. అందువల్ల ఇక్కడ చదువుకుని వెళ్లిన వాళ్ళు మంచి పనులు చేస్తున్నారు. ఇతర విద్యార్థులకు రోల్ మోడల్స్ లా నిలిచారు. అంతేకాదు, వాళ్ళు మాకు సహకరిస్తున్నారు. ఇదో గొప్ప విజయం. So for us this is a big achievement, you know. అనేక మంది పిల్లలు విద్యావంతులయ్యారు, ఉద్యోగాలు పొందారు. అందువల్ల విద్య, చదువుకోవటంపై తల్లిదండ్రుల దృక్పథం మారింది. Once they convince, then we have seen there is parents who are కార్యక్రమం నచ్చిందే తడువుగా తల్లిదండ్రులు చురుగ్గా పాల్గొనడాన్ని స్వయంగా చూశాం. వారు తమ పిల్లల హాజరు విషయం, చదువులో ప్రతిభ గురించి అడిగి తెలుసుకున్నారు. ఇది కొంతకాలం తర్వాత వచ్చిన మార్పు. కానీ మేము నిజంగా కోరుకున్నది వాళ్లతో తరచూ సమావేశమై సంభాషించడం, మీరు అనుకున్న దానికంటే మీ బిడ్డ మరింత మెరుగైనట్లు నిరూపించడం. ఇది ఒక మార్పే, కానీ చాలా కష్టతరమైన మార్పు. ఇది చూడడానికి మేమెంతో కష్టపడాల్సి వచ్చింది. But it was really a difficult change which we have tried hard. ప్రస్తుతం ముంబైలో స్కూల్ ఆన్ వీల్స్
4 కేంద్రాల్లో 6 బస్సులతో, పూణేలో 5 బస్సులతో నడుస్తోంది. ఒక రోజులో ఒక కేంద్రంలో 100 నుంచి 125 మంది విద్యార్థులకు పాఠాలు చెబుతారు. తదుపరి చదువుల కోసం మున్సిపల్ స్కూళ్లలో చేరేదాకా ఒక్కో విద్యార్థి 2 నుంచి 3 సంవత్సరాలు ఇలా శిక్షణ పొందుతాడు. ఏటా స్కూల్ ఆన్ వీల్స్ ఇలా 500 మంది విద్యార్థులను తిరిగి స్కూళ్లలో చేర్పిస్తోంది. చిటారు కొమ్మన నిటారుగా నిల్చొని తపస్సు చేస్తున్నట్లుంటాయి కొన్ని రకాల కొంగలు. పర్యావరణ పరిరక్షణలో గొప్ప పాత్ర పోషించే ఓ అరుదైన జాతి కొంగలు మహా సహాయక కొంగలుగా ప్రసిద్ధి చెందాయి. అస్సాంలో హార్గిల్లాలుగా ప్రసిద్ధి చెందిన ఈ పక్షులు అంతరించిపోతున్న జాబితాలో చేరాయి. ఫలితంగా పూర్ణిమాదేవి బర్మన్ అనే పరిశోధకురాలు ఏకంగా మహిళా సైన్యాన్ని ఏర్పాటు చేశారు. అరుదైన కొంగజాతి సంరక్షణను ఉద్యమ స్ఫూర్తితో చేపట్టారు. ఆమె చేపట్టిన పక్షి సంరక్షణ ఉద్యమం మహిళల జీవితాలనే మార్చివేసింది. మనిషిని మనిషే పట్టించుకొని ఈ సమాజంలో పక్షుల సంతతిని కాపాడే మానవతామూర్తి ఆమె. ఈ పాట ఏదో వేడుకలో వినోదం కోసం పాడే జానపద గీతం కానే కాదు. అస్సాం మహిళా బృందం ఆలపించిన హార్గిల్లా అనే ఓ అరుదైన పక్షి సంరక్షణకు ఉద్దేశించిన ఉత్తేజ గీతం. హార్గిల్లా రంగుల కొంగ బావ, ది గ్రేటర్ అడ్జుటెంట్ స్టార్క్, మహా సహాయక కొంగ. అస్సామీ భాషలో హార్గిల్లా అంటారు. పర్యావరణ పరిరక్షణ స్వభావం వల్ల ఆంగ్లంలో ఈ కొంగను స్కావెంజర్ బర్డ్ అంటారు. ఒకానొక సమయంలో గువహతీలో బాగా కనపడేవి. ఇప్పుడు చాలా అరుదుగా కనబడుతున్నాయి. పక్షులపై పరిశోధనలు సాగిస్తున్న పూర్ణిమాదేవి బర్మన్ ఈ కొంగల సంరక్షణకు తీసుకున్న సంకల్పం వెనుక ఓ ఆసక్తిదాయక ఘటన ఉంది. One day I got a call from a person and I rushed to a village called Dodora in Kamrup district of Assam and ఒకానొక రోజు ఒక వ్యక్తి నుంచి నాకు ఫోన్ వచ్చింది. వెంటనే నేను కామరూపక్ జిల్లాలోని దొదొరా గ్రామానికి వెళ్లాను. నా పీహెచ్డీ పరిశోధన సమాచార సేకరణకు వచ్చాను. ఈ క్రమంలో ఓ సంఘటన జరిగింది. ఒక వ్యక్తి పక్షి గూడు కట్టుకున్న చెట్టును నిర్దాక్షిణ్యంగా నేలకూల్చాడు. ఆ చెట్టుకు ఉన్న 9 గూళ్లలోంచి చిన్న పక్షి పిల్లలు కింద పడిపోయాయి. నేను చెట్టు కొట్టేసిన వ్యక్తిని ఎందుకిలా చేశారని ధైర్యంగా అడిగాను. అది సరికాదని వివరించాను. వాళ్ళు కోపంతో నాపై కేకలు వేశారు, ఎగతాళి చేశారు. హార్గిల్లా పక్షి మంచి శకునపు పక్షి కాదని, అది వ్యాధులు కలగజేసే సూక్ష్మ క్రిములను మోసుకొచ్చే పక్షి అని వాదించారు. ఆ రోజు నేను ఓ విషయం గ్రహించాను. పక్షులు, చెట్ల ప్రాధాన్యంపై కొద్ది మందిని ఒప్పించలేని నేను నా పీహెచ్డీని ఏం చేసుకోవాలి, నా చదువు ఉపయోగమేంటి అని అనిపించింది. ఇలాంటి పక్షుల సంరక్షణకు స్వయంగా చొరవ తీసుకోవాలని ఆ సంఘటన పూర్ణిమకు ప్రేరణనిచ్చింది. నేను గ్రహించిన విషయం ఏంటంటే, మేము ప్రజలతో కలిసి పనిచేయాలి. పక్షుల చరిత్రను ఎక్కించాల్సింది పరిశోధనా పుస్తకాల్లోకి కాదు, ప్రజల మనసుల్లోకి అని తెలుసుకున్నాను. మరుసటి రోజు నుంచే అరుదైన కొంగజాతి పక్షుల సంరక్షణకు పనిచేయాలని నిశ్చయించా. ప్రజా భాగస్వామ్య ప్రాజెక్టుగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో మర్నాటి ఉదయమే ఈ ఊరు వచ్చాను. ప్రజలను కలుసుకున్నాను. ఆ రోజు నుంచి గ్రామంలో దాదాపు 10,000 కుటుంబాల వారిని కలిశాను. పారిశుద్ధ్య పక్షులుగా పేర్కొన్న ఈ కొంగలు హానికర రోగ కారకాలుగా మారే శవాల నుంచి మన పర్యావరణ వ్యవస్థను శుద్ధి చేసి కాపాడతాయి. ప్రజల దృక్పథంలో మార్పు తెచ్చేందుకు ఈ పక్షి మీద వాళ్ల విద్వేషాన్ని పోగొట్టడానికి పూర్ణిమాదేవి వారి కోసం అవగాహన కార్యక్రమం ప్రారంభించారు. ఈ పక్షి జాతి సంరక్షణను ప్రజా ఉద్యమంగా మలిచారు. నేను ఈ కొంగ గురించి ప్రజల్లో అవగాహన తేవాలని భావించాను. ఇది కేవలం ఒక్క దొదొర గ్రామానికో అస్సాం రాష్ట్రానికో పరిమితమైంది కాదు.
ప్రపంచమంతా అవగాహన తీసుకురావాల్సి ఉంది. ఈ ఉద్యమం నాకెంత స్ఫూర్తినిచ్చిందంటే ఇక శనివారాలు లేవు, ఆదివారాలు లేవు. ఈ పక్షుల గురించి తప్ప మరో ఆలోచనకు తావు లేకుండా పోయింది. যে মই আজিলৈকে হাড়গিলাৰ বাহিৰে বেলেগ কথা ভাবিব পাৰিছো. పూర్ణిమ కేవలం పక్షి సంరక్షణ మాత్రమే చేపట్టలేదు. మహిళలతో హార్గిల్ ఆర్మీని నెలకొల్పి వారికి సాధికారత కల్పించారు. పక్షి సంరక్షణపై అవగాహన ఏర్పరిచారు. బట్టల వ్యాపారంలో వీరిని ప్రోత్సహించారు. పూర్ణిమ చొరవతో సుస్థిర జీవనోపాధి లభించింది. Hargilla Army means not only women actually. It is హార్గిల్లా ఆర్మీ అంటే కేవలం పక్షి సంరక్షణలో గ్రామీణ మహిళలు, వారి సాధికారత మాత్రమే కాదు, అది ఆమె కుటుంబం, ఆమె భర్త, ఆమె పిల్లలు, ప్రతి ఒక్కరూ సభ్యులే. ఆమె పోషించే పాత్ర మొత్తం హార్గిల్లా ఆర్మీ పాత్రకు సంబంధించినదిగా భావించాలి. her entire family plays to be as Hargilla Army. আৰু আমাৰ ইয়াতে শালত হাড়গিলাৰ চানেকি মানে ৰচনা কৰি যাতে বিশ্বৰ সকলো দেশতে మా చేనేత వస్త్రాలపై కొంగల సంరక్షణ ముఖ్యాంశాలను పొందుపరుస్తుంటాం. అలా సందేశం ప్రపంచమంతా విస్తరించాలని భావిస్తున్నాం. ఈ పని ద్వారా మేము స్వయం సమృద్ధి సాధించాం. మాకే కాకుండా మా పిల్లలకు ప్రయోజనకరంగా ఉంది. আমাৰ ল'ৰা ছোৱালী সকলোকে আমি ইয়াৰ পৰা স্বাৱলম্বী কৰিব পাৰিছোঁ বা তেওঁলোকক আমি সহায় কৰিব পাৰিছোঁ. హార్గిల్లా ఆర్మీని స్వయం పోషకంగా తీర్చిదిద్దడంలో పూర్ణిమాజీ మాకు మార్గదర్శనం చేశారు, ఓ అవకాశం కల్పించారు. పర్యావరణ వ్యవస్థ క్షీణ దశలో ప్రమాదంలో ఉన్న ఈ తరుణంలో పూర్ణిమాదేవి లాంటి పర్యావరణవేత్తలు మరింత మంది రావాలి. అవగాహన ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడం అత్యంత ఆవశ్యకం. దొదోరా అంటే పక్షి సంరక్షణకు నేడో మారుపేరు. ఈ గ్రామంలో 210 పక్షిగూళ్లున్నాయి. ప్రపంచంలోనే ఇది అరుదైన కొంగజాతి ఆవాస కేంద్రం. పూర్ణిమ కృషికి గుర్తింపుగా గ్రీన్ ఆస్కార్గా భావించే వైట్లీ పురస్కారం లభించింది. ఇక స్వదేశంలో నారీశక్తి సత్కారం వరించింది. వీరంతా మెరుపుల్లాంటి ఆలోచనలతో కదిలిన సామాన్యులు, మెరికల్లా కదిలి పనిచేసి అద్భుత విజయాలు సాధించిన అసామాన్యులు. మరికొన్ని స్ఫూర్తి కథనాలతో వచ్చే వారం జైహోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. జై హో.